బ్రేకింగ్ న్యూస్ ప్రకాశం బ్యారేజ్ వద్ద ధ్వంసమైన కౌంటర్ గేట్ల మరమ్మతు ప్రక్రియ శరవేగంగా సాగుతోంది. 69వ కాన వద్ద ధ్వంసమైన కౌంటర్ గేట్లు అమరుస్తున్నారు. ఇక హైదరాబాద్ కు చెందిన బెకమ్ ఇన్ఫ్రా సంస్థ కౌంటర్ గేట్లను తయారు చేసింది. ఎలాంటి విపత్తునైనా ఎదుర్కొనేలా సాంకేతిక పరిజ్ఞానంతో వీటిని తయారు చేశారు. నిపుణుల పర్యవేక్షణలో మరమ్మతులు జరుగుతున్నాయి. ప్రకాశం బ్యారేజ్ వద్ద ధ్వంసమైన కౌంటర్ గేట్ల మరమ్మతు ప్రక్రియ శరవేగంగా సాగుతోంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి మల్లికార్జున లైవ్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మల్లికార్జున, చెప్పండి, అసలు గేట్లు ఎవరు అమరుస్తున్నారు? హైదరాబాద్ కు చెందిన సంస్థ దీనికి తయారు చేస్తుంది అనే వార్త వచ్చింది. దీనికి సంబంధించిన తాజా డీటెయిల్స్ ఏంటి? మల్లికార్జున, ఏదైతే ప్రకాశం బ్యారేజ్ మీద అయితే కౌంటర్ వెయిట్స్కి సంబంధించి రీఇన్స్టాల్ ప్రక్రియ అయితే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏదైతే ప్రధానంగా చూసుకోవచ్చు, హైదరాబాద్కు సంబంధించిన సంస్థ ఈ గేట్స్ నమూనాను కూడా తయారు చేయడం జరిగింది. ఈ గేట్స్కు సంబంధించి 2 గేట్స్ను నిన్న కౌంటర్ వెయిట్స్కి సంబంధించి రెండింటినీ కూడా పూర్తిగా తొలగించిన పరిస్థితి కూడా ఉంది. ఈరోజు 3 తెప్పించడం జరిగింది. ఒకటి అనుమానం వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. ఆ 3కు సంబంధించి కౌంటర్ వెయిట్స్ అయితే తెప్పించడం జరిగింది. రెండింటిని అయితే ఇప్పటికే కౌంటర్ వెయిట్స్ 69వ కానాలోది కానీ 67వ కానాలోది కానీ పూర్తిగా ఇప్పటికే దాన్ని రిమూవ్ చేసిన పరిస్థితి ఉంది. ఇప్పుడు మరొక గేట్లో మరొక కానాలో ఉన్నదాన్ని కూడా అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు. దాన్ని తీసివేయాలా లేదా అనేది అధికారులతో చర్చించిన తర్వాత దాన్ని రీఇన్స్టాల్ చేసే అవకాశం కనిపిస్తుంది. ఒకసారి అసలు మనం ఈ కౌంటర్ వెయిట్కి సంబంధించి అసలు దీన్ని బ్రేకింగ్ సంస్థ ఏ విధంగా తయారు చేస్తుందనేది చూసుకుంటే కనుక లోపల అంటే 2 భాగాలుగా ఒక్కొక్క కౌంటర్ వెయిట్ అనేది తయారు చేయడం జరిగింది. 2 భాగాల్లో తయారు చేసిన కౌంటర్ వెయిట్లో ఇది ఒక భాగం. ఈ ఒక భాగం లోపల కనుక మనం చూసుకుంటే మొత్తం సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి హెవీ విపత్తులు వచ్చినప్పుడు కూడా తట్టుకునే విధంగా దీన్ని తయారు చేయడం జరిగింది. మొత్తం భాగాలుగా ఒక్కొక్క భాగం అనేది వచ్చి చూస్తే కనుక వెర్త్ వచ్చి 1.5 అడుగున్నర ఎత్తు అనేది లోపల కనిపిస్తూ ఉంది. హైట్ వచ్చి దాదాపుగా కూడా 2 అడుగుల పైన ఈ హైట్ అనేది కనిపిస్తూ ఉంది. ఇలా బాక్సులుగా, ఎందుకంటే దీన్ని రీఇన్స్టాల్ చేసిన తర్వాత అక్కడ ఏదైతే తొలగించారో కౌంటర్ వెయిట్ని దాని స్థానంలో 2 భాగాల్ని కలిపి అక్కడ అమర్చిన తర్వాత దీని లోపల కాంక్రీట్ అనేది వేస్తారు పూర్తిగా కూడా. ఎందుకంటే ఆ కౌంటర్ వెయిట్ అనేది ఎంతైతే వెయిట్ ఉంటుందో, గతంలో కౌంటర్ వెయిట్ ఎంతైతే వెయిట్ ఉంటుందో 17 టన్నుల పైగా కూడా ఉంటుంది. అంత వెయిట్ వచ్చే వరకు దీన్ని పూర్తిగా కూడా కాంక్రీట్తో కూడా నింపబోతూ ఉన్నారు. లోపల భాగం ఈ విధంగా బాక్సులుగా కనిపిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. సాంకేతిక పరిజ్ఞానంతో ఎక్కడ ఇబ్బందులు రాకుండా, ఫ్యూచర్లో కూడా ఇబ్బందులు రాకుండా పూర్తిగా కూడా దీన్ని లోపల ఇన్స్టాల్ చేయడం జరిగింది. లోపల కాంక్రీట్ ఐరన్తో మిక్స్ చేసి మరి లోపల దీన్ని ఫిల్ చేసే ప్రక్రియ కూడా కొనసాగుతుంది. మొత్తం 3 సంబంధించిన అయితే రావడం జరిగింది. 3 నమూనాలు ఇవన్నింటినీ కూడా కొలతలు తీసుకెళ్ళి పూర్తిగా కూడా వీటి 3టిని కూడా సిద్ధం చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీంట్లో 2 అయితే ఇప్పుడు రీఇన్స్టాల్ అంటే అక్కడ తీసిన దగ్గర ఎక్కడైతే ఉందో దాన్ని తిరిగి అమర్చే అవకాశం కనిపిస్తూ ఉంది. 3వది కొంత అనుమానం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాబట్టి దాన్ని అధికారులతో చర్చించిన తర్వాత మాత్రమే దాన్ని తీసి మార్చే అవకాశం కనిపిస్తూ ఉంది. ఎప్పటికప్పుడు అధికారులు అయితే పర్యవేక్షిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీన్ని వీలైనంత త్వరగా అమర్చాలని కూడా చూస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మనతో మాట్లాడేందుకు కూడా అడ్వైజర్ కృష్ణ గారు ఉన్నారు. ఆయనతో కూడా మాట్లాడారు. సార్, ఎప్పుడు వచ్చినాయి ఇవి? ఈరోజు ఉదయం వచ్చినాయి. ఈరోజు ఉదయం 7:30-8 గంటల టైంలో వచ్చినాయి హైదరాబాద్ నుంచి. వీటిని ఇప్పుడు మనం అన్లోడ్ చేస్తున్నాము. ఇవి 2 పీసులుగా వచ్చినాయి. 2 పీసులని అసెంబుల్ చేసి దింపటమా లేకపోతే పీస్గా అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి అనుకూలతను బట్టి మనం చేసే విధానాన్ని బట్టి నిర్ణయించుకుని ఆ గ్రూవులు అమర్చడానికి ప్రయత్నం చేస్తాం. అంటే 3 నమూనాలను కూడా తెప్పించిన పరిస్థితుంది. 3 బాక్సులు కూడా మీరు తెప్పించిన పరిస్థితుంది. 2టిని ఇప్పటికే తొలగించారు. ఇంకోటి ఏం సార్ మూడోది? అసలు మూడోది 70 గేట్ల సన్న క్రాక్స్ ఉంది. అది మార్చాలా లేదా అనేది పై అధికారుల అనుమతితో ప్రభుత్వ ఆదేశాలతో ఏం చేయాలనేది నిర్ణయం తీసుకుంటాం.
ఎప్పుడు వరకు ఇది ఫిట్ అయ్యే అవకాశం ఉంటుంది సార్? ఒక్కొక్క గేట్ కానాలో దీన్ని అసెంబ్లీ చేసి లోపల పెడతానికి ఎంత సమయం పట్టే? రేపటికల్లా పూర్తి చేయాలని ప్రయత్నం చేస్తున్నాం. రెండు రేపటికల్లా పూర్తవుతుంది. రేపటికల్లా పూర్తి చేయాలని ప్రయత్నం చేస్తున్నాం. ఎలాంటి మెటీరియల్ వాడారు సార్ దీనికి? అసలు ఎలా తయారు చేశారు ఈ బాక్స్? ఎంఎస్ ప్లేట్స్తో తయారు చేసాం. దాంట్లో ఉన్న ఖాళీలో కాంక్రీట్ ఫిలప్ చేస్తాం. కాంక్రీట్ ఒకటైనా సార్ ఇంకేమన్నా మెటీరియల్ వేస్తారు? స్టీల్ స్క్రాప్ మెటీరియల్ ఉంటుంది, దీన్ని మిక్స్ చేసేస్తాం. మొత్తం అంటే అనుమానం అనేది ఒకటి ఉంది. 70వ గేటు, ఆ గేటుపై అనుమానం ఉంది. దాన్ని ప్రభుత్వంతో అలాగే అధికారులతో చర్చించిన తర్వాత దాన్ని మార్చే అవకాశం ఉందని కూడా చెప్తా ఉన్నారు. ఇప్పుడు మనం మీకు ఏదైతే చూపిస్తూ ఉన్నామో ఇది 70వ కానా. ఇది 70వ కానా. దీని మీదే అధికారుల యంత్రాంగం అయితే అనుమానం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం ఈ గేట్ని అయితే క్లోజ్ చేసిన పరిస్థితి ఉంది. దీనికి ఏదైతే ఉందో క్రాక్ అనేది, ఎందుకంటే పక్కనున్న ఆ గేట్లకి ఢీకొట్టడం జరిగింది, దీనికి కూడా ఒక బోట్ అనేది ఢీకొట్టడం జరిగింది కాబట్టి ఆ క్రాక్ మన కెమెరామ్యాన్ జూమ్ చేసి మీకు మరీ చూపిస్తూ ఉన్నారు. క్రాక్ అనేది ఏ విధంగా కనిపిస్తుందో మీకు ఒకసారి చూసుకోవచ్చు. ఆ క్రాక్ అనేది కొంచెం కిందకు కూడా స్ప్రెడ్ అయినట్టు కనిపిస్తూ ఉంది. మధ్యకు అదేంటి మధ్యలోకి అది క్రాక్ అనేది వచ్చిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. దాన్ని అంటే ప్రస్తుతానికి అది కిందకి గేటు కిందకి లిఫ్ట్ చేయడానికి కానీ, పైకి లిఫ్ట్ చేయడానికి కానీ, కింద దించడానికి కానీ ఇలా అయితే ఈ కౌంటర్ వెయిట్ అయితే ఉపయోగపడుతుంది. కానీ ఫ్యూచర్లో ఫ్యూచర్లో ఇలాంటి వరదలు వస్తే మళ్ళీ ఏదైనా బోటు కనుక వచ్చి బలంగా ఢీకొడితే కనుక కంపల్సరీగా 2 భాగాలు అయిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి దానిపై అధికార యంత్రాంగం చర్చిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముందుగానే అనుమానం వ్యక్తం చేస్తూనే ముందుగానే అయితే కౌంటర్ వెయిట్ అయితే 3వది తెప్పించడం జరిగింది. దాన్ని అధికారుల యొక్క సూచనల మేరకు మార్చే అవకాశం కనిపిస్తూ ఉంది. పూర్తిగా ఇప్పుడు 2 కౌంటర్ వెయిట్లు అయితే పూర్తిగా అయితే మార్చనున్నారు. తర్వాత 3వది వాళ్ళ ఏదైతే అధికార యంత్రాంగంతో చర్చించిన తర్వాత మారుతూ ఉన్నారు. దీంట్లో ఇప్పుడు ఈ కౌంటర్ వెయిట్ ఏదైతే ఉందో ఈ కౌంటర్ వెయిట్లో కూడా పూర్తిగా కాంక్రీటు అలాగే స్టీల్తో కూడిన మెటీరియల్ ఏదైతే ఉంటుందో, ఎందుకంటే లోపల అది విపత్తును తట్టుకోవాలి. బలమైన వాటర్ వచ్చినప్పుడు గేట్ని ఇమీడియట్గా పైకి లిఫ్ట్ చేయాలన్నా దించాలన్నా కొంచెం బలంగా ఉండాలి. కాబట్టి కంపల్సరీగా దీంట్లో కాంక్రీట్తో పాటు ఇటు స్టీల్కు సంబంధించిన మెటీరియల్ కూడా వాడుతున్నట్టు తెలుస్తూ ఉంది. దీన్ని అసెంబ్లీ చేసి లోపల ఇన్స్టాల్ చేయాలా లేకపోతే ఏ భాగానికి ఆ భాగం ఇన్స్టాల్ చేయాలనేది కొంత చర్చ అయితే నడుస్తుందని కూడా చెప్పుకోవచ్చు. దీన్ని 2 కలిపి ఇన్స్టాల్ చేసే అవకాశం ఉంటే లోపల అక్కడ పెట్టే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది పూర్తిగా. తర్వాత లేకపోతే ఒక్కొక్క భాగం పెట్టని అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజ్ వద్ద అయితే ఈ గేట్లో ఏ అయితే కౌంటర్ వెయిట్స్ ఉన్నాయో ఈ కౌంటర్ వెయిట్స్ని కిందకి దించే ప్రక్రియ అయితే కొనసాగుతుంది. పూర్తిగా 3కి సంబంధించిన కౌంటర్ వెయిట్స్ దించిన తర్వాత వీటిని రీఇన్స్టాల్ చేసే ప్రక్రియ అయితే కొనసాగే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ప్రసూన. రైట్, థ్యాంక్ యూ మల్లికార్జున్.